I am Rajeshwari, working as a lecturer in chemistry in Sir CRR College for Women, Eluru. In this video, we discuss about 2nd BSc Chemistry, 3rd semester, paper 3, Inorganic and Organic Chemistry, topic Unit 5, Carboxylic Acids. In this lesson, here the topic is Physical and Chemical Properties of Carboxylic Acids. First of all, physical properties. First one, the first three members, that is C1 to C3, are colorless, pungent smelling liquids. The next three, that is C4 to C6, have unpleasant odors. Acids with 7 or more carbon atoms are no distinct smell because of low volatility. సో ఫస్ట్ 3 మెంబర్స్ తీసుకుంటే కార్బన్ నెంబర్ 1 నుంచి 3 వరకు అవన్నీ కూడా కలర్లెస్ పంజెంట్ స్మెల్లింగ్ లిక్విడ్స్. కలర్లెస్ లిక్విడ్స్ ఇంకా పంజెంట్ స్మెల్తో ఉంటాయన్నమాట. ద నెక్స్ట్ 3 మెంబర్స్ తీసుకుంటే దట్ ఈజ్ కార్బన్ నెంబర్ 4 నుంచి కార్బన్ నెంబర్ 6 వరకు అన్ప్లెజెంట్ ఓడర్ ఉంటుంది. ఇంకా యాసిడ్స్ విత్ 7 ఆర్ మోర్ కార్బన్ ఆటమ్స్, కార్బన్ నెంబర్ 7 నుంచి ఇంకా పైన ఉన్న ఆటమ్స్ ఆర్ నో డిస్టింక్ట్ స్మెల్ ఏమి ఉండదు బికాస్ ఆఫ్ లో వాలటైలిటీ, ఎందుకంటే వాటికి వాలటైలిటీ తక్కువగా ఉండటం వల్ల అవి స్మెల్ అనేవి ఏమి కూడా ఇవ్వవు. నెక్స్ట్ వన్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ అప్ టు C4 ఆర్ ఫ్రీలీ సాల్యుబుల్ ఇన్ వాటర్ డ్యూ టు హైడ్రోజన్ బాండింగ్ విత్ వాటర్ మాలిక్యూల్స్. సో కార్బాక్సిలిక్ యాసిడ్ సాల్యుబిలిటీ తీసుకున్నప్పుడు C4 కార్బన్ నెంబర్ 4 వరకు కూడా వాటర్లో ఈజీగా సాల్యుబుల్ అవుతాయి. ఎందుకు అంటే దే కెన్ ఫార్మ్ హైడ్రోజన్ బాండ్స్ విత్ వాటర్ మాలిక్యూల్స్. కార్బాక్సిలిక్ యాసిడ్స్ వాటర్ మాలిక్యూల్స్ తోటి హైడ్రోజన్ బాండ్స్ ఫార్మ్ చేయడం వల్ల కార్బన్ నెంబర్ 4 వరకు కూడా ఈజీగా వాటర్లో సాల్యుబుల్ అవుతాయి. నెక్స్ట్ వన్, ద సాల్యుబిలిటీ ఆఫ్ హయ్యర్ మెంబర్స్ డిక్రీజెస్ ర్యాపిడ్లీ with the increase in the size of the alkyl group due to increased influence of hydrocarbon part. హయ్యర్ మెంబర్స్ యొక్క సాల్యుబిలిటీ తీసుకుంటే ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతూ ఉంటుంది ర్యాపిడ్గా విత్ ద ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ ది ఆల్కైల్ గ్రూప్. ఆల్కైల్ గ్రూప్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటే సాల్యుబిలిటీ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఇంక్రీజ్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హైడ్రోకార్బన్ పార్ట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి సాల్యుబిలిటీ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ పర్టికులర్లీ లోయర్ మెంబర్స్ ఆర్ హయ్యర్ దాన్ ఆల్కహాల్స్. ద హయ్యర్ బాయిలింగ్ పాయింట్స్ is due to the fact that hydrogen bonding in carboxylic acids is stronger than in alcohols. బాయిలింగ్ పాయింట్స్ తీసుకుంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్కి పర్టికులర్గా లోవర్ మెంబర్స్ తీసుకున్నప్పుడు అంటే కార్బన్ నెంబర్ తక్కువగా ఉన్నవి తీసుకుంటే మనకి ఎక్కువ హయ్యర్ బాయిలింగ్ పాయింట్స్ అనేవి ఉంటాయి దాని కంపేర్ టు ఆల్కహాల్స్. హయ్యర్ బాయిలింగ్ పాయింట్స్ అనేవి ఎందుకు ఉంటున్నాయి అంటే హైడ్రోజన్ బాండింగ్ ఇన్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ఇన్ ఆల్కహాల్స్. హైడ్రోజన్ బాండ్ అనేది స్ట్రాంగర్ హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఫామ్ చేస్తాయి కార్బాక్సిలిక్ యాసిడ్స్ దెన్ కంపేర్ టు ఆల్కహాల్స్. కాబట్టి బాయిలింగ్ పాయింట్స్ అవి తీసుకున్నప్పుడు మనకి ఎక్కువగా ఉంటాయి దాన్ దట్ ఆఫ్ ది ఆల్కహాల్స్. సో దీస్ ఆర్ ద ఫిజికల్ ప్రాపర్టీస్. నెక్స్ట్, కెమికల్ ప్రాపర్టీస్. రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ హైడ్రోజన్ OH and COOH groups. First one, salt formation. When acids react with pure metal or any base, corresponding salts are formed. సో ఫస్ట్ వన్, సాల్ట్ ఫార్మేషన్. యాసిడ్స్ తీసుకుని మనం ప్యూర్ మెటల్తో కానీ లేదంటే ఏదైనా బేస్తో కానీ రియాక్ట్ చేసినప్పుడు మనకి దాని కరస్పాండింగ్ సాల్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో రియాక్షన్స్ తీసుకున్నప్పుడు జనరల్గా మనకి RCOOH యాసిడ్ తీసుకుంటున్నాం, కార్బాక్సిలిక్ యాసిడ్స్ ప్లస్ Na సోడియం మెటల్ తీసుకున్నాం గివ్స్ రైజ్ టు RCOONA సోడియం సాల్ట్ ఆఫ్ ది యాసిడ్ ప్లస్ హాఫ్ H2. అగైన్ RCOOH కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకుని NaHCO3 సోడియం బైకార్బోనేట్ తోటి రియాక్ట్ చేసినప్పుడు మనకి ఇప్పుడు కూడా సోడియం సాల్ట్ ఆఫ్ ది యాసిడే ఫామ్ అవుతుంది RCOONA ప్లస్ H2O ప్లస్ CO2. ఇప్పుడు వీటికి ఎగ్జాంపుల్స్ కింద ఎస్టిక్ యాసిడ్ తీసుకుంటున్నాము, CH3COOH ఎస్టిక్ యాసిడ్ తీసుకుని NaOH తోటి రియాక్ట్ చేస్తున్నాం సోడియం హైడ్రాక్సైడ్ తోటి రియాక్ట్ చేసినప్పుడు మనకి ప్రొడక్ట్ ఏంటి ఫామ్ అవుతుంది అంటే CH3COONA సోడియం ఎసిటేట్ ఫామ్ అయింది ప్లస్ H2O. నెక్స్ట్ బెంజోయిక్ యాసిడ్ తీసుకుంటున్నాము, C6H5COOH ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్ NaOH గివ్స్ రైజ్ టు C6H5COONA సోడియం బెంజోయేట్ ప్లస్ వాటర్ H2O. సో ఇక్కడ మనము ఎగ్జాంపుల్స్ ఏం తీసుకున్నామంటే ఆలిఫాటిక్ యాసిడ్స్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఎస్టిక్ యాసిడ్ తీసుకుని బేస్తో రియాక్ట్ చేసినప్పుడు సోడియం సాల్ట్స్ అనేవి ఫామ్ అయినాయి. నెక్స్ట్ అలాగే ఆరోమాటిక్ యాసిడ్కి కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము, బెంజోయిక్ యాసిడ్ తీసుకుని బేస్తో రియాక్ట్ చేసినప్పుడు మనకి కరస్పాండింగ్ సాల్ట్స్ సోడియం బెంజోయేట్ అనేది ఫామ్ అవుతుంది.
ఇలా మనకి ఏదో ఒక ప్యూర్ ఫామ్‌లో ఉన్న మెటల్ గాని, లేదంటే ఏదో ఒక బేస్ తీసుకొని యాసిడ్స్ తోటి రియాక్ట్ చేసినప్పుడు దానికి కరెస్పాండింగ్ సాల్ట్స్ అనేవి ఫార్మ్ అవుతున్నాయి. Next one, formation of anhydrides, that is dehydration. 2 moles of acid when heated in presence of P2O5 or AC2O to form anhydride. సో 2 moles of acids, కార్బాక్సిలిక్ యాసిడ్ ఏదో ఒక యాసిడ్ని 2 moles తీసుకుని హీట్ చేసినప్పుడు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ P2O5 ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ ప్రెజెన్స్లో కానీ లేదంటే ఎసిడిక్ ఎన్హైడ్రైడ్లో ప్రెజెన్స్లో కానీ హీట్ చేసినప్పుడు మనకి ఎన్హైడ్రైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఎగ్జాంపుల్ వచ్చి ఇక్కడ ఎస్టిక్ యాసిడ్ తీసుకుంటున్నాము 2 మోల్స్ CH3COOH ప్లస్ CH3COOH తీసుకున్నప్పుడు మనకి ఒక వాటర్ మాలిక్యూల్ అనేది ఎలిమినేట్ అవుతుంది. సో ఆ ఎలిమినేషన్ ఎలా జరుగుతుంది అంటే వన్ ఆఫ్ ది యాసిడ్ నుంచి H+ అయాన్స్, అనదర్ యాసిడ్ నుంచి OH- అయాన్స్, ఇలా మనకి వాటర్ మాలిక్యూల్ ఫామ్ లో ఎలిమినేషన్ జరుగుతుంది. HOH ఎలిమినేట్ అయిపోయి వాటర్ మాలిక్యూల్, రిమైనింగ్ గ్రూప్ వచ్చి CH3CO COCH3 ఎస్టిక్ ఎన్హైడ్రైడ్ అనేది ఫామ్ అయింది. ప్లస్ అక్కడ ఎలిమినేట్ అయిన వాటర్ ఇక్కడ రాసుకుంటాం H2O. ఇది ఆలిఫాటిక్ యాసిడ్స్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూసాం. ఇప్పుడు ఆరోమాటిక్ యాసిడ్స్ తీసుకుందాం. ఏంటంటే బెంజోయిక్ యాసిడ్ తీసుకున్నాము 2 మోల్స్ C6H5COOH ప్లస్ C6H5COOH. ఇక్కడ కూడా మనకి వన్ మోల్ ఆఫ్ యాసిడ్ నుంచి H+ అయాన్స్, అనదర్ మోల్ ఆఫ్ యాసిడ్ నుంచి OH- అయాన్స్ కంబైన్ అయ్యి వాటర్ కింద ఎలిమినేట్ అయ్యి రిమైనింగ్ గ్రూప్ యాడ్ ఆన్ అయ్యి ఎన్హైడ్రైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ రియాక్షన్ కూడా మనం ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ ప్రెజెన్స్ లో కానీ లేదంటే ఎస్టిక్ ఎన్హైడ్రైడ్ ప్రెజెన్స్ లో కానీ తీసుకుంటాము. 2 మోల్స్ తీసుకుని హీట్ చేసినప్పుడు మనకి C6H5CO CO C6H5 బెంజోయిక్ ఎన్హైడ్రైడ్ అనేది ఫామ్ అవుతుంది ప్లస్ వాటర్. Next one is formation of acid chlorides. Carboxylic acids when react with phosphorus halides or thionyl chloride gives acid chlorides. కార్బాక్సిలిక్ యాసిడ్స్ తీసుకుని ఫాస్ఫరస్ హ్యాలైడ్స్తో కానీ లేదంటే థయోనైల్ క్లోరైడ్స్తో కానీ రియాక్ట్ చేసినప్పుడు మనకి యాసిడ్ క్లోరైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఆ రియాక్షన్స్ ఏంటో చూద్దాం. CH3COOH ప్లస్ PCl5. ఎస్టిక్ యాసిడ్ తీసుకుని ఫాస్ఫరస్ హ్యాలైడ్స్, ఇక్కడ ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ తీసుకుని రియాక్ట్ చేసినప్పుడు మనకి ఎసిటైల్ క్లోరైడ్ అనేది ఫామ్ అయింది. CH3COCl ప్లస్ POCl3 ప్లస్ HCl. నెక్స్ట్ అలాగే ఆరోమాటిక్ యాసిడ్కి ఒక ఎగ్జాంపుల్ బెంజోయిక్ యాసిడ్ తీసుకున్నాము C6H5COOH ప్లస్ PCl5 గివ్స్ రైజ్ టు C6H5COCl బెంజాయిల్ క్లోరైడ్ ప్లస్ POCl3 ప్లస్ HCl అనేవి ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఎస్టిక్ యాసిడ్ తీసుకుని ప్లస్ థైనల్ క్లోరైడ్ తోటి రియాక్ట్ చేస్తున్నాం SOCl2 gives rise to CH3COCl ఎసిటైల్ క్లోరైడ్ ప్లస్ SO2 ప్లస్ HCl. అగైన్ ఆరోమాటిక్ యాసిడ్ బెంజోయిక్ యాసిడ్ తీసుకున్నాము C6H5COOH ప్లస్ SOCl2 gives rise to C6H5COCl బెంజైల్ క్లోరైడ్ ప్లస్ SO2 ప్లస్ HCl. సో ఇలా ఫాస్ఫరస్ హ్యాలైడ్స్తో కానీ లేదంటే థైనల్ క్లోరైడ్స్తో కానీ రియాక్ట్ చేసినప్పుడు మనకి కరెస్పాండింగ్ యాసిడ్ క్లోరైడ్స్ అనేవి ప్రొడ్యూస్ అయింది. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ అమైడ్స్. కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆన్ రియాక్షన్ విత్ అమోనియా గివ్స్ అమ్మోనియం సాల్ట్ ఆఫ్ యాసిడ్ విచ్ ఆన్ హీటింగ్ కన్వర్టెడ్ ఇంటూ యాసిడ్ అమైడ్స్. కార్బాక్సిలిక్ యాసిడ్స్ తీసుకుని అమోనియా తోటి రియాక్ట్ చేసినప్పుడు ముందు ఫస్ట్ మనకి అమోనియం సాల్ట్ ఆఫ్ ది యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని హీట్ చేసినప్పుడు మనకి యాసిడ్ అమైడ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో రియాక్షన్ తీసుకున్నప్పుడు కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకుంటున్నాం RCOOH ప్లస్ NH3 అమోనియా తోటి రియాక్ట్ చేసినప్పుడు ఫస్ట్ మనకి అమోనియం సాల్ట్ ఆఫ్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది RCOONH4. దాన్ని హీట్ చేసినప్పుడు మనకి RCONH2 యాసిడ్ అమైడ్ అనేది ప్రొడ్యూస్ అయింది ప్లస్ H2O. సో దీనికి ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు అలిఫాటిక్ యాసిడ్స్కి ఎగ్జాంపుల్ కింద ఎస్టిక్ యాసిడ్ తీసుకుంటున్నాము CH3COOH ప్లస్ NH3 గివ్స్ రైజ్ టు CH3COONH4 అమోనియం సాల్ట్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్, లేదంటే దీనికే ఇంకొక పేరు ఏం చెప్పొచ్చు అంటే అమోనియం ఎసిటేట్ అంటాం. దాన్ని హీట్ చేసినప్పుడు మనకి ఎసిటమైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది CH3CONH2 ప్లస్ H2O. ఆరోమాటిక్ యాసిడ్స్కి ఎగ్జాంపుల్ కింద బెంజోయిక్ యాసిడ్ తీసుకుంటున్నాం C6H5COOH ప్లస్ NH3. బెంజోయిక్ యాసిడ్ని అమోనియాతోటి రియాక్ట్ చేసినప్పుడు మనకి అమోనియం సాల్ట్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది C6H5COONH4. దీనికి ఇంకొక పేరు ఏం చెప్పొచ్చు అంటే అమోనియం బెంజోయేట్ అని చెప్తాం విచ్ ఆన్ హీటింగ్ గివ్స్ బెంజమైడ్ C6H5CONH2 బెంజమైడ్ ప్లస్ H2O.
Next one, esterification. Carboxylic acids react with alcohols in the presence of a dehydrating agent like concentrated H2SO4 to form esters. This reaction is known as esterification. Carboxylic acids alcohols that react in presence of concentrated H2SO4 ఎస్టర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ రియాక్షన్ మనం ఎస్టరిఫికేషన్ అంటున్నాం. రియాక్షన్ తీసుకుంటే RCOOH plus ROH carboxylic acid plus alcohols gives rise to concentrated H2SO4 or COOR ester plus H2O. Acid ni alcohol తోటి రియాక్ట్ చేసినప్పుడు in presence of dehydrating agent like concentrated H2SO4 esters are formed. ఎస్టర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. దీనికి ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎస్టిక్ యాసిడ్ తీసుకుంటున్నాం. CH3COOH plus ethyl alcohol C2H5OH gives rise to concentrated H2SO4 CH3COO C2H5 ethyl acetate plus H2O వాటర్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. ఎస్టిక్ యాసిడ్ ని ఇథైల్ ఆల్కహాల్ తోటి రియాక్ట్ చేసినప్పుడు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఇథైల్ ఎసిటేట్ అనేది ఫామ్ అవుతుంది మనకి. Next mechanism. The various steps in esterification are protonation of carboxyl oxygen of the carboxylic acid to form a conjugate acid which is resonance stabilized. ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే కార్బాక్సిల్ ఆక్సిజన్ ఆఫ్ ది కార్బాక్సిలిక్ యాసిడ్ లో ఉన్న కార్బాక్సిల్ ఆక్సిజన్ ని ప్రొటనేషన్ చేస్తాం. చేసినప్పుడు అది మనకి ఏం ఫామ్ చేస్తుంది అంటే కాంజుగేట్ యాసిడ్ ని ఫామ్ చేస్తుంది. అది రెసిడెన్స్ స్ట్రక్చర్స్ ని ఇస్తుంది. ద కాంజుగేట్ యాసిడ్ ఫార్మ్డ్ దెన్ అండర్గోస్ న్యూక్లియోఫిలిక్ అటాక్ బై ది ఆక్సిజన్ ఆటమ్ ఆఫ్ ఆల్కహాల్. అక్కడ ఫామ్ అయిన కాంజుగేట్ యాసిడ్ మీద న్యూక్లియోఫిలిక్ అటాక్ జరుగుతుంది బై ది ఆక్సిజన్ ఆటమ్ ఆఫ్ ది ఆల్కహాల్ లో ఉన్న ఆక్సిజన్ ఆటమ్ తో అటాక్ జరుగుతుంది. The resulting protonated species undergoes proton transfer rapidly between oxygen atoms. Next, the loss of water followed by the loss of proton yields an ester. సో వచ్చిన ప్రొటనేటెడ్ స్పీసీస్ అనేది ప్రోటాన్ ట్రాన్స్ఫర్ జరిగి ర్యాపిడ్గా బిట్వీన్ ఆక్సిజన్ ఆటమ్స్, రెండు ఆక్సిజన్ ఆటమ్స్ మధ్యలో ప్రోటాన్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. జరిగినప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే వాటర్ మాలిక్యూల్ అనేది లాస్ అవుతుంది. ఆ తర్వాత ప్రోటాన్ కూడా లాస్ అయ్యి మనకి ఫైనల్ ప్రొడక్ట్ ఎస్టర్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ రియాక్షన్స్ తీసుకుంటే ఎస్టిక్ యాసిడ్ తీసుకున్నాం. CH3C డబుల్ బాండ్ OH ప్లస్ H ప్లస్ ప్రొటనేషన్ చేస్తున్నాం. ప్రొటనేషన్ చేసినప్పుడు మనకి ప్రోటాన్ అనేది ఎక్కడ యాడ్ అవుతుంది అంటే కార్బాక్సిల్ ఆక్సిజన్ దగ్గర యాడ్ అవుతుంది. అంటే ఈ ఆక్సిజన్ దగ్గర యాడ్ అయింది. C డబుల్ బాండ్ లో ఉన్న ఆక్సిజన్ దగ్గర H ప్లస్ యాన్స్ వచ్చి యాడ్ అవుతాయి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆక్సిజన్ ఆటమ్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయడం వల్ల ఆక్సిజన్ కిను హైడ్రోజన్ కి మధ్యలో బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. జరిగి మనకి ఇక్కడ OH గ్రూప్ అనేది ఫామ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ ఆటమ్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసింది కాబట్టి దీనికి పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. సో CH3C డబుల్ బాండ్ O ప్లస్ HOH. సో ఇక్కడ ఫామ్ అయిన ఇది మనకి రెసిడెన్స్ స్టెబిలైజ్డ్ కాబట్టి రెసిడెన్స్ స్ట్రక్చర్స్ ని ఇస్తుంది. సో ఈ డబుల్ బాండ్ ఇలా పైకి షిఫ్ట్ చేసుకుంటే ఆల్రెడీ పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఈ బాండ్ షిఫ్ట్ అవడం వల్ల ఆక్సిజన్ కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. రెండు కలిసి మనకి న్యూట్రల్ అనేది అవుతుంది. ఆక్సిజన్ ఆటమ్ కార్బన్ కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో CH3COH ప్లస్ OH. ఇక్కడ ఫామ్ అయిన ఈ కాంజుగేట్ యాసిడ్ తీసుకుంటున్నాం. CH3C ప్లస్ OH ప్లస్ C2H5OH ఇథైల్ ఆల్కహాల్ ని యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఇథైల్ ఆల్కహాల్ లో ఉన్న ఆక్సిజన్ ఆటమ్ ఈ కార్బన్ కి యాడ్ అవుతుంది. కార్బన్ కి పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఏం చేస్తుందంటే ఇథైల్ ఆల్కహాల్ లో ఉన్న ఆక్సిజన్ ఆటమ్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయడం వల్ల ఈ ఆక్సిజన్ కి కార్బన్ కి మధ్యలో మనకి బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో CH3COH OH O C2H5H. సో ఆక్సిజన్ ఇక్కడ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసింది కాబట్టి ఆల్కహాల్లో ఉన్న ఆక్సిజన్ కి పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. నెక్స్ట్ స్టెప్ లో ఏం జరుగుతుంది అంటే ప్రోటాన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది బిట్వీన్ ద టూ ఆక్సిజన్ ఆటమ్స్. ఈ ఆల్కహాల్లో ఉన్న ఆక్సిజన్ దగ్గర నుంచి ప్రోటాన్స్ అనేవి ఈ యాసిడ్ లో ఉన్న ఆక్సిజన్ పక్కకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ట్రాన్స్ఫర్ అవడం వల్ల మనకి ఇక్కడ గ్రూప్ ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే ఇక్కడ కూడా ఏంటి OH గ్రూప్ లో ఉన్న ఆక్సిజన్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయడం వల్ల ఈ హైడ్రోజన్ కి ఆక్సిజన్ కి మధ్యలో బాండ్ ఫార్మేషన్ జరిగింది. అప్పుడు ఈ గ్రూప్ అనేది మనకి OH2 ప్లస్ కింద కన్వర్ట్ అయింది.
ఆక్సిజన్ లోన్ పైర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయడం వలన మనకి పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది ఇక్కడ OH2 ప్లస్. నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది అంటే వాటర్ మాలిక్యూల్ అనేది ఎలిమినేషన్ జరుగుతుంది. సో ఈ H2 వాటర్ అనేది బాండ్ పైర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్తో సహా ఎలిమినేట్ అవుతుంది. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ప్లస్ రెండు కలిసి న్యూట్రల్ వాటర్ మాలిక్యూల్ కింద ఎలిమినేట్ అవుతుంది. ఎలిమినేట్ అవడం వల్ల ఇక్కడ ఉన్న కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. సో CH3COH OC2H5 ప్లస్. నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది అంటే ప్రోటాన్ లాస్ అవుతుంది, డీప్రోటనేషన్. సో ఇక్కడ ఉన్న హైడ్రోజన్ H+ అయాన్స్ కింద ఎలిమినేట్ అయిపోతుంది. ఎలిమినేట్ అయినప్పుడు ఈ ఆక్సిజన్ కి నెగిటివ్ ఛార్జ్, కార్బన్ కి పాజిటివ్ ఛార్జ్ రెండు కలిసి మనకి ఇక్కడ డబుల్ బాండ్ ని ఫామ్ చేస్తాయి. సో మనకు ఫైనల్ ప్రొడక్ట్ వచ్చి CH3C డబుల్ బాండ్ OC2H5 ఇథైల్ ఎసిటేట్ ఎస్టర్ అనేది మనకి ఇక్కడ ఫైనల్ ప్రొడక్ట్ కింద ఫామ్ అవుతుంది. Next one, degradation of carboxylic acids. A heavy metal salt like lead, mercury, silver of a carboxylic acid when heated with bromine or iodine gives an alkyl halide with one carbon less than the starting carboxylic acid. The reaction is known as Hunts-Dicker reaction. సో నెక్స్ట్ డిగ్రేడేషన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. కార్బాక్సిలిక్ యాసిడ్స్ తీసుకున్నప్పుడు డిగ్రేడేషన్ అనేది జరుగుతుంది. సో అది ఎలా జరుగుతుంది అంటే కార్బాక్సిలిక్ హెవీ మెటల్ సాల్ట్ ఆఫ్ ది కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకుని దాన్ని హీట్ చేసినప్పుడు బ్రోమిన్తో కానీ అయోడిన్తో కానీ మనకి ఆల్కైల్ హ్యాలైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ వచ్చిన ఆల్కైల్ హ్యాలైడ్కి మనం తీసుకున్న కార్బాక్సిలిక్ యాసిడ్ కన్నా కూడా ఒక కార్బన్ ఆటము తక్కువ ఉంటుంది, కాబట్టి దీన్ని డెగ్రేడేషన్ అంటున్నాం. ఈ రియాక్షన్ని హన్స్ డిక్కర్ రియాక్షన్ అనేసి చెప్తాం అనమాట. సో రియాక్షన్ తీసుకున్నప్పుడు CH3CH2CH2 COOH బ్యూటనాయిక్ యాసిడ్ తీసుకుని దాన్ని సిల్వర్ ఆక్సైడ్ తోటి రియాక్ట్ చేసినప్పుడు హెవీ సిల్వర్ సాల్ట్ ఆఫ్ ది కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ వచ్చిన దాన్ని మనం బ్రోమినేషన్ చేస్తున్నాం, Br2 తోటి రియాక్ట్ చేసి హీట్ చేసినప్పుడు మనకి ఆల్కైల్ హ్యాలైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ వచ్చిన ఆల్కైల్ హ్యాలైడ్ ఏంటి అంటే ప్రొపైల్ బ్రోమైడ్ ఫామ్ అయింది. CH3CH2CH2Br ప్రొపైల్ బ్రోమైడ్ ప్లస్ CO2 ప్లస్ AgBr. సో మనం ఇక్కడ తీసుకున్న బ్యూటనాయిక్ యాసిడ్లో 4 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. వచ్చిన ఆల్కైల్ హ్యాలైడ్లో 3 కార్బన్ ఆటమ్సే ఉన్నాయి, అంటే ఒక కార్బన్ ఆటమ్ లెస్ అయింది, కాబట్టి దీన్ని డెగ్రేడేషన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అంటాం. నెక్స్ట్ వన్, డీకార్బాక్సిలేషన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. Carboxylic acids reacts with hydrozoic acid in the presence of concentrated H2SO4 to give amine directly. This reaction is known as Smith reaction. సో కార్బాక్సిలిక్ యాసిడ్స్ తీసుకుని హైడ్రోజోయిక్ యాసిడ్ తోటి రియాక్ట్ చేసినప్పుడు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఎమీన్స్ అనేవి మనకి ఫైనల్ ప్రొడక్ట్ కింద వస్తాయి. ఈ రియాక్షన్ని మనం స్మిత్ రియాక్షన్ అనేసి చెప్తాం. సో రియాక్షన్ తీసుకున్నప్పుడు RCOOH కార్బాక్సిలిక్ యాసిడ్ ప్లస్ HN3 hydrozoic acid gives rise to in presence of concentrated H2SO4 RNH2 amine plus CO2 plus N2. కార్బాక్సిలిక్ యాసిడ్స్ తీసుకున్నాం, మనకి ఇక్కడ డైరెక్ట్గా ఎమీన్ అనేది ప్రొడ్యూస్ అయింది. కార్బాక్సిలిక్ యాసిడ్, నెక్స్ట్ ఎమీన్స్. నెక్స్ట్ వన్, ఆర్నాల్డ్ ఐస్టర్ సింథసిస్. Arnold ester synthesis consists in the conversion of carboxylic acid into its next higher homologue or its derivative, that is the chain is lengthened by one carbon atom. సో ఆర్నాల్డ్ ఐస్టర్ సింథసిస్ లో ఏంటి అంటే మనం కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకుంటే దాన్ని నెక్స్ట్ హయ్యర్ యాసిడ్ కింద కన్వర్ట్ చేస్తాం, అంటే దాని నెక్స్ట్ హోమోలాగ్ అంటే కార్బన్ చైన్ అనేది ఒక కార్బన్ ఆటమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ రియాక్షన్ తీసుకున్నప్పుడు RCOOH gives rise to RCH2COOH. సో మనం తీసుకున్న కార్బాక్సిలిక్ యాసిడ్స్కి వచ్చిన యాసిడ్కి ఒక కార్బన్ ఆటమ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇట్లా మనం దాని యొక్క నెక్స్ట్ హోమోలాగ్స్ని ఫామ్ చేసుకోవచ్చు. The acid is first converted into its chloride, which is then treated with excess of diazomethane to give a diazoketone. The diazoketone, when heated with silver oxide in presence of water, gives the homologous acid. సో యాసిడ్ తీసుకుంటాం, ఫస్ట్ ఆ యాసిడ్ని ఎలా కన్వర్ట్ చేసుకుంటున్నాము అంటే యాసిడ్ క్లోరైడ్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. ఆ వచ్చిన యాసిడ్ క్లోరైడ్ని డైఎజోమీథోన్ తోటి ట్రీట్ చేసినప్పుడు మనకి డైఎజోకీటోన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ వచ్చిన డైఎజోకీటోన్ తీసుకుని
హీట్ చేస్తే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సిల్వర్ ఆక్సైడ్ తోటి హీట్ చేస్తున్నాం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్. హీట్ చేసినప్పుడు మనకి దాని యొక్క నెక్స్ట్ హోమోలగస్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈక్వేషన్ తీసుకున్నప్పుడు RCOOH కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకుంటున్నాము, థైనైల్ క్లోరైడ్ తోటి రియాక్ట్ చేస్తున్నాం. చేసినప్పుడు మనకి ఇక్కడ యాసిడ్ క్లోరైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, RCOCl. ఆ వచ్చిన యాసిడ్ క్లోరైడ్ని డైఎజో మీథేన్ తోటి రియాక్ట్ చేస్తున్నాము. చేసినప్పుడు మనకి ఇక్కడ డైఎజో కీటోన్ అనేది ఫామ్ అవుతుంది, RCOCHN2. సో ఈ వచ్చిన డైఎజో కీటోన్ తీసుకుంటున్నాము, RCOCHN2. తీసుకుని దాన్ని సిల్వర్ ఆక్సైడ్ తోటి హీట్ చేస్తున్నాం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్. హీట్ చేసినప్పుడు మనకి RCH2COOH ద నెక్స్ట్ హయ్యర్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ హాలోజినేషన్. This reaction is also known as HBZ reaction. Fatty acids reacts with Cl2 or Br2 in presence of a catalyst like iron, phosphorus, etc. in sunlight or on boiling to form substitution products. Substitution takes place at the alpha carbon atom. This reaction is known as Hell-Volhard-Jelensky or HBZ reaction. సో ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుని మనం క్లోరినేషన్ కానీ బ్రోమినేషన్ చేసినప్పుడు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఏ కెటలిస్ట్ లైక్ ఐరన్ కానీ ఫాస్ఫరస్ ఏదో ఒక కెటలిస్ట్ ప్రెజెన్స్లో క్లోరినేషన్ కానీ బ్రోమినేషన్ కానీ చేస్తే యాసిడ్స్ తీసుకుని ఇన్ సన్లైట్ ప్రెజెన్స్లో కానీ లేదంటే బాయిలింగ్ కానీ చేసినప్పుడు మనకి సబ్స్టిట్యూషన్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతుంది. సో ఆ సబ్స్టిట్యూషన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఆల్ఫా కార్బన్ ఆటమ్ దగ్గర జరుగుతుంది. ఈ రియాక్షన్నే మనం హెచ్బిజెడ్ రియాక్షన్ అంటాం సింపుల్గా, లేదంటే హెల్-వోల్హార్డ్-జెలెన్స్కీ రియాక్షన్. సో ఈక్వేషన్స్ తీసుకున్నప్పుడు రియాక్షన్ CH3COOH ఎస్టిక్ యాసిడ్ తీసుకుంటున్నాము, తీసుకుని క్లోరినేషన్ చేస్తున్నాం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఫాస్ఫరస్. చేసినప్పుడు మనకు ఒక క్లోరిన్ ఆటమ్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. ఎక్కడ సబ్స్టిట్యూట్ అవుతుందని చెప్పుకున్నాము, ఆల్ఫా కార్బన్ దగ్గర సబ్స్టిట్యూట్ అవుతుంది. సో CH3 గ్రూప్లోని వన్ ఆఫ్ ది హైడ్రోజన్ ప్లేస్లోకి Cl క్లోరిన్ ఆటమ్ వచ్చి సబ్స్టిట్యూట్ అవుతుంది. అయినప్పుడు మనకి అక్కడ ఏంటి ఎలిమినేట్ అవుతుంది అంటే ఈ యాసిడ్లోంచి H+ అయాన్స్ Cl2లోని Cl- అయాన్స్ HCl కింద ఎలిమినేట్ అయిపోతాయి. ఎలిమినేట్ అయ్యి మనకి ఆ క్లోరిన్ ఆటమ్ సబ్స్టిట్యూట్ అయినప్పుడు ఏంటి ఫామ్ అవుతుంది అంటే మోనోక్లోరోఎస్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది, CH2Cl-COOH monochloroacetic acid, which on again chlorination in presence of phosphorus gives dichloroacetic acid. సో ఈ మోనోక్లోరోఎస్టిక్ యాసిడ్ తీసుకుని మళ్ళీ మనం క్లోరినేషన్ చేస్తున్నాం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఫాస్ఫరస్. అప్పుడు కూడా మళ్ళీ ఒక HCl మాలిక్యూల్ అనేది ఎలిమినేట్ అవుతుంది. ఎలిమినేట్ అయ్యి మనకి ఈ CH2లోని వన్ ఆఫ్ ది హైడ్రోజన్ ప్లేస్లోకి ఇంకొక క్లోరిన్ ఆటమ్ వచ్చి సబ్స్టిట్యూట్ అవుతుంది. అప్పుడు CHCl2COOH అనేది ఫామ్ అవుతుంది, విచ్ ఇస్ డైక్లోరోఎస్టిక్ యాసిడ్. ఈ వచ్చిన డైక్లోరోఎస్టిక్ యాసిడ్ని మళ్ళీ అగైన్ క్లోరినేషన్ చేస్తున్నాం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఫాస్ఫరస్. చేసినప్పుడు మళ్ళీ మనకి HCl అనేది ఎలిమినేట్ అయిపోయి ఆ ఉన్న ఒక హైడ్రోజన్ ప్లేస్లోకి కూడా క్లోరిన్ ఆటమ్ వచ్చి సబ్స్టిట్యూట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చే ప్రొడక్ట్ ఏంటి అంటే CCl3COOH ట్రైక్లోరో ఎసిటిక్ యాసిడ్ అనేది ఫైనల్ ప్రొడక్ట్ కింద ఫామ్ అయింది. అంటే ఎసిటిక్ యాసిడ్ తీసుకుని మనం క్లోరినేషన్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ స్టెప్స్ జరిగి ఫైనల్గా మనకి ట్రైక్లోరో ఎసిటిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే CH3 గ్రూప్లో ఉన్న అన్ని హైడ్రోజన్స్ కూడా క్లోరిన్ ఆటమ్స్ తోటి కంప్లీట్గా రీప్లేస్ అయ్యేంత వరకు కూడా మనకి రియాక్షన్ అనేది జరుగుతూ వెళ్తుంది. థ్యాంక్ యూ.